అక్షరా న్యూస్కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదొండి అశోక్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ సామల పావని దేవదాస్, కామిని వనిత, నాగుల సత్యనారాయణ గౌడ్, మాన్య ప్రసాద్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి అనేకమైన సేవలు అందించి భారతదేశాన్ని ఎంతో పురోభివృద్ధికి తీసుకెళ్ళి తన రాజకీయ చతురతతోని ఒక సుస్థిర ప్రభుత్వాన్ని దేశంలో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రానికి, అలాగే ప్రధానమంత్రిగా ఈ దేశానికి అనేక సేవలు అందించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. పివి అంటే దేశానికి ఒక టీవీ. అదే మాదిరిగా తెలంగాణ గడ్డపైన పుట్టిన బిడ్డగా, ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లా వాసిగా మనం ఎంతో గర్వించదగిన అంశం ఇది. అలా పివి గారు క్లిష్ట సమయంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా అయినప్పటికీ కూడా ఆ క్లిష్ట సమస్యలన్నింటినీ కూడా తన రాజకీయ పరిణితతోని, రాజకీయ చతురతతోని దేశానికి సుస్థిర పాలన అందించడమే కాకుండా మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తలను ఇవాళ ఆర్థిక మంత్రిగా చేసి ఆర్థిక స్థిరతను ఏర్పాటు చేసిన గొప్ప మహానుభావుడు పివి నరసింహారావు గారు. అలాగే దేశ విదేశాలతో కూడా మంచి సత్సంబాలను ఏర్పాటు చేసి భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇలా కీర్తింపజేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో, మన జిల్లాలో పుట్టడం మనం ఎంతో చేసుకున్న పుణ్యంగానే భావిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి యొక్క ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ అనేక మంది పల్లెల్లో ఇవాళ పనికి ఆహార పథకం